నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీ సులూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేయడం జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేసి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సులూరుపేటలోని టీడీపీ నేతలు కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి దగ్గర నుండి టీడీపీ నేతలు భారీ ఎత్తున ర్యాలీ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు చేరుకొని అచ్చట నుండి టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ సులూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు నాయకులు అభిమానుల నడుమ డప్పు వాయిద్యాలతో బజారు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జిల్లా అధ్యక్షుడు నరసింహులు యాదవ్, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, గంగాప్రసాద్, వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, లాయర్ సుధాకర్ రెడ్డి, చిట్టేటి పెరుమాల్, కొక్కు శంకరయ్య, నాయుడుపేట విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ సూలూరుపేట ర్యాలీగా పార్టీ ఆఫీసాలకి వాహనాలు కానీ మనుషులు కానీ దయచేసి పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి సైకిల్ గుర్తుపై ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన తిరుపతి పార్లమెంటు జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. నీకు అర్థం చేసుకో, మేము వస్తా ఉంటాం ఎక్కడుంటాం మళ్ళీ మీ ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీలో
మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. 13 ఆలోచించి మనస్సాక్షికి అనుకూలంగా మనస్సాక్షికి వ్యతిరేకంగా వేయకుండా మీ మనసు ఏది చెప్తే ఆ ప్రకారం 2 ఓట్లు, 1 సైకిల్ గుర్తుకి, 1 కమలం. అదేవిధంగా బీజేపీ పార్టీకి వేసే ఎన్డీఏ అభ్యర్థిని, జనతా పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థిని అక్కడ నరేంద్ర మోదీ గారు, ఇక్కడ అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేసి చూపిస్తారు. ఇప్పుడు జరిగినటువంటి సంక్షేమం అరాకొర, అభివృద్ధి శూన్యం. ఈ పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీరాలంటే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మీడియానా ప్లీజ్ కొంచెం ప్లేస్. రోజు 2:25 నామినేషను వారు దాఖలు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనస్సాక్షికి ఓటు వేయండి. సంవత్సరాలు ఏమి జరిగిందో ఆలోచించుకోండి. ఈ రాక్షస పాలనకి విముక్తి పలకండి, మార్పుకు నాంది పలకండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి నిలబెట్టిన అభ్యర్థుల్ని విజయశ్రీని, డాక్టర్ వరప్రసాద్ గారిని గెలిపించండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థినిగా సూళ్ళూరుపేట శాసనసభకు పోటీ చేస్తున్న నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారి నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు, మరి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు, బడుగు బలహీన వర్గం ఆశాజ్యోతి, నిత్యం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని చెప్పని తప్పించే నరసింహ యాదవ్ గారికి, మిత్రులు పరసారత్నం గారికి, పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి బీజేపీ నాయకులు ఇంకొక విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి అందరూ కూడా పేరు పేరు మాత్రం నమస్కారాలు తెలియజేస్తున్నాం. సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నెలవల విజయశ్రీ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు నామినేషన్స్ కూడా అందరి సమక్షంలో పెద్దలందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి గెలవాలని అటు జనసేన, ఇటు బీజేపీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరి యొక్క ఆశీర్వాదాలు, ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లోని అన్ని స్థానాలు, ఎంపీ స్థానానికి వరప్రసాద్ గారిని బీజేపీ అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయన గెలిపించాలని, అదేవిధంగా మొట్టమొదటిసారి డాక్టర్గా ఉండి ఈ యొక్క ఎన్నికలు ఎంతో అనుభవం కలిగిన కుటుంబం నెలవల సుబ్రహ్మణ్యం గారు గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం, రాజకీయాల్లో ఏదైతే బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం, బలహీన వర్గాల యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ, అందరికీ నమస్కారం. ముందుగా సూళ్ళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన
నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే మామగారు పరసారత్నం గారు కానీ, స్థానిక నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ పాత నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ బడుగు బలహీన వర్గాల కోసమే చాలా పాటుపడ్డారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో నడుస్తూ, వాళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ, వాళ్ళందరి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ అందరికీ అందేలా సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి రెండు వైపులా సమానంగా నడిపిస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూలూరుపేటలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి వద్ద తమ పార్టీ అధినాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వేనాటి రామచంద్రారెడ్డి, ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మేనకూరు సుధాకర్ రెడ్డి, ఓజిలి ముమ్మడి సుబ్బారావు, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, జట్టు వేణు యాదవ్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిరోజు 25 వరకు 11 గంటల నుంచి అమ్మగారింటి ఫ్రెండ్స్ అత్తగారింటి చూసాం, మా బాబు తీసుకోవాలి. అమ్మగారింటి అత్తగారింటి చూసాం. వెళ్ళిపోతాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో సూలూరుపేట నియోజకవర్గానికి మూడోసారి
అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉంచే నమ్మకంతో మరి ఆశీర్వదించి నన్ను సూళ్ళూరుపేట నియోజకవర్గానికి మళ్ళీ అభ్యర్థిగా పంపించడం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజకీయంలో ఉన్నంత వరకు ఆయనతోనే నా ప్రయాణం. మరి నామినేషన్ ఈరోజు ఫార్మల్గా మా నాయకులతో వచ్చి కొద్దిమంది సీనియర్ నాయకులతో వచ్చి వేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖున ఘనంగా నామినేషన్ వేస్తాము. సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకటి శిరస్సు వంచి వేడుకునేదంటే 2014లో ఆదరించారు, 2019లో ఇంకా గొప్పగా ఆదరించారు, 2024లో ఇంకా గొప్పగా ఆదరిస్తారని మరి ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరిని కష్టపెట్టకుండా నా శక్తి మేర సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి విజయంలో చేశానని భావిస్తా ఉన్నా. చాలా కార్యక్రమాలు చేశాము. రైతులకు కావాల్సినవి, ప్రజలకి ఆరోగ్య విషయంలో అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో జరిపించారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించు 1400 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాం. ప్రజలు ఆదరిస్తే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ విధంగా పాలన సాగిస్తామని మాత్రం మాటిస్తామన్నా. మరి ఈ సందర్భంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేడుకుంటామన్నా, మీ అమూల్యమైన ఓటు రేపు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా గురుమూర్తి గారిని ఇద్దరిని గెలిపించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలని అందరిని కూడా ముకులిత హస్తాలతో వేడుకుంటాను. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సూళ్ళూరుపేట వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తరపున వైసీపీ నేతలు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట మండల పరిధిలోని చెరువు కండ్రిక పంచాయతీలో సర్పంచ్ జట్టు దేవసేనమ్మతో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారంను ముమ్మరంగా సాగించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సూళ్ళూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో చిట్టేటి పెరుమాళ్ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బర్త్డే కేకులు కట్ చేయించి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు చంద్రబాబు నాయుడు అభిమానులు, టీడీపీ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేనాటి సురేష్ రెడ్డి, కొక్కు శంకరయ్య, బుద్ధి విజయలక్ష్మి, రాజసులోచనమ్మ, కాటి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే బాబు గారు. జై సిబిఎన్. సతీష్ రెడ్డి గారి నాయకత్వం. సతీష్ రెడ్డి గారి నాయకత్వం. సతీష్ రెడ్డి గారి నాయకత్వం. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. బైక్ ఇక్కడ బైక్ లేదు. పేషెంట్ చూడు. పెట్టమ్మా ఆయన పెట్టనమ్మా పురియన్నమ్మా వాళ్ళంతా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి అభిమానులందరూ కూడా వచ్చేసి రక్తదానంలో కానివ్వండి అన్నింటిలో కూడా పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం కుటుంబీకుల మధ్య 74వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో అందరూ సమాయుక్తమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సమాయుక్తమై ఈ అరాచక పాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమివేయాలని చెప్పి సంకల్పించి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా పలికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా దాదాపు 100-150 యూనిట్లు రక్తదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ వాళ్ళు ఎవరికి రక్తదానం ఇచ్చే ఎవరికి ఏ విధమైన ప్రలోభాలో లేకపోతే ఇంకోటో లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి యువకులు, అందరూ యువకులే వచ్చి వాళ్లే స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దీని మీద మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రంలో ఎంతగా అభిమానం పెరిగిందో
జగన్మోహన్ రెడ్డిని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లేని లోటు ప్రజలు గమనించి రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని, అదేవిధంగా బీజేపీ పార్టీకి మద్దతు పలికి ఎంపీ అభ్యర్థులు కూడా గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఏ గ్రామానికి పోయినా, టౌన్లో ఏ వార్డుకు పోయినా ఒకే మాట మీద అందరూ కూడా ఈసారి గెలవబోయే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళ మద్దతుతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ గెలవబోతుంది. మీరేమి ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అయినా ఎన్నికల్లో భాగం కాబట్టి మేమందరం ప్రజలను కలవడం, తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గం కానీ, సూళ్లూరుపేట పట్టణం కానీ ఎంత ప్రశాంతంగా ఉండిందో, గంజాయి అనేది కనబడకుండా, నల్లముందు అనేది కనబడకుండా, హాన్స్ అనేది కనబడకుండా ఎట్లా ప్రశాంతంగా ఉండిందో, రౌడీజం అనేది కనబడకుండా ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండిందో, మళ్ళా తిరిగి అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సూళ్లూరుపేట పట్టణం కానీ, సూళ్లూరుపేట నియోజకవర్గం కానీ ఉండేటట్టు మీరందరూ మాకు మంచి చేస్తారని చెప్పి ప్రజలే మాకు చెప్తున్నారు. మేము వాళ్ళకి చెప్పడం కాదు. మీ మీద మాకు భరోసా ఉంది. మేమందరం మీకే మద్దతు పలుకుతాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థిని తప్పకుండా మేము గెలిపించుకుంటాం. అది మా బాధ్యత అని ప్రజలే మాకు చెప్తూ ఉన్నారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ ప్రచారానికి పోయినా ఈరోజు ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.